కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ శ్రేణులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ కలెక్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంతో లబ్ధి పొంది వీధి వ్యాపారులు ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో వీధి వ్యాపారుల కోసం తాము బయట అధిక వడ్డీకి ఫైనాన్స్ తీసుకోవడం జరిగిందని, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న బ్యాంకు రుణంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని వీధి వ్యాపారులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారు వినియోగించుకొని అభివృద్ధి చెందాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత కోరారు. దశల వారీగా అర్హులైన వారందరూ కూడా ఎంపిక చేసుకొని అప్లై చేసుకున్నట్లయితే అవి ఎప్పటికప్పటికి మనకు చేరువవుతాయి. మనం అప్లై చేసుకొని మాకు రాలేదు, మాకు ఇవ్వలేదని బాధపడే కన్నా మనం తెలుసుకొని మనకి ఏదైతే వస్తుంది, మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం, రోజు ఈ పథకం విడుదలవుతుంది, ఈ పథకం వస్తుందని. అది ప్రత్యేకంగా అది దేనికి సంబంధించింది, ఏ సంస్థకు సంబంధించింది. ఇప్పుడు హాస్పిటల్ ఆశాల ద్వారా కొన్ని పథకాలు వస్తాయి, ఆయా గర్భిణీలకు కానివ్వండి, ఇంకా కొన్ని ఉంటాయి. అది గాంధీనగర్. ఇక్కడ చాలా 30 ఏళ్ళు బతకబట్టి మేము ఎప్పుడైనా ఫైనల్ తెచ్చుకునేది. ఇప్పుడు మేము ఫైనల్ తెచ్చుకోవట్లేము.